ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఫోన్పే రీఛార్జ్ మన ఫాస్టాగ్ను రీఛార్జ్ చేయించి చూపెట్టబోతున్నా. మన ఉప్పల్ కమలాపూర్ దగ్గర బావుపేట క్రాస్ దగ్గర ఈ డామర్ రోడ్ వరకు చెప్తా ఒక వెహికల్ అయితే టైర్లో తిరిగింది, దాన్ని చూపెట్టబోతున్నా. ఫ్రెండ్స్ లాస్ట్ టైం అయితే నేను కాకినాడకు బియ్యం వేసుకొని వచ్చిన కదా, కాకినాడలో అన్లోడ్ చేసి నేనైతే తూనికి వచ్చిన. తూని ఏదో గన్ని బ్యాగులు ఉంటాయి కదా, బార్దాన్ లోడ్కి అయితే వచ్చిన. మనకు వచ్చే వరకు సాయంత్రం అయింది, లోడింగ్ చేయలేదు. ఈరోజు అయితే మార్నింగ్ లోడ్ చేసేటానికి పోతాను ఫ్రెండ్స్. అన్నం అయితే సగంలో అయింది. ఈ హమాలలో అచ్చుడితోటే ఎగరం వెళ్ళిపోతాను. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు ఈ వీడియో అయిపోయే వరకు ఏమంటారంటే ఏం చెప్పేవరా ఫ్రెండ్స్, ఇట్లా గన్ని బ్యాగులు అయితే ఇట్లా లోడ్ చేస్తారు. ఒక కట్టలు వచ్చేసి మనకు ఎన్ని బ్యాగులు ఉంటాయి అంటే ఒక 50 బ్యాగులు ఉంటాయి ఫ్రెండ్స్. అట్లా ఉంటే మనకు అతి తక్కువ ఒక 5-6 పాయింట్లు అయితే మనం తిరగాల్సి ఉంటుంది. ఈ గన్ని బ్యాగులు అయితే ఇక్కడ రిపేర్ చేస్తారు. అంటే మామూలుగా ఇవి ప్లాస్టిక్ లాగా కాదు, ఇది రీసైక్లింగ్ ఉంటుంది. పనికొచ్చే బ్యాగులు అన్నిటినీ మళ్ళీ రీసైక్లింగ్ అంటే బాగు చేసి వాటికి ఏమన్నా హోల్స్ ఉంటే కుట్టేస్తారు. కుట్టేసి మళ్ళీ పబ్లిక్ మళ్ళీ మిల్లుల కాడికి అయితే పంపిస్తే మళ్ళీ రీసైక్లింగ్ అవుతాయి. వీటితోటి అయితే మనకు భూ వాతావరణం అయితే ఎటువంటి కలుషితం కాదు. ఈ కాల పెడితే సింపుల్గా కాలిపోతే, రెండోది మట్లు వేసినా కానీ ఇది అయిపోతుంది. అసలు ఈ గన్ని బ్యాగులు తయారయ్యేది కూడా మన చెట్లతోటే. అందుగురించే దీంతో మన వాతావరణానికి అయితే ఏం కాదు ఫ్రెండ్స్. అదే ప్లాస్టిక్ బ్యాగులు అయినాయి అనుకో చాలా ప్రాబ్లం అవుతుంది. ఇది వచ్చేసి తూని సరౌండింగ్ ఏరియాలో ఒక 20-30 కిలోమీటర్ల వరకు మొత్తం ఇదే బిజినెస్ జరుగుతుంది ఎక్కువ. మన పాయింట్ అయితే ఇది సెకండ్ పాయింట్ ఫ్రెండ్స్. లోడ్ అయిన కానుండి ఫస్ట్ ఒక్క జాగాలో అయితే ఒక 50 వేసుకొని వచ్చిన. ఇది వచ్చేసి సెకండ్ పాయింట్. మనకు ఇది టోటల్ హైట్ వచ్చేసి 6 వరుసలు ఇస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. మనకైతే వెహికల్ లోడ్ అయింది, తార్బాల్ కట్టించుడు అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ పక్కన ఆపుకొని కాస్త అన్నం నేను బయలుదేరుతా. మనకు గిల్లులు అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బయలుదేరిన, హైవే ఎక్కేసిన. మనకు ఇప్పుడు టైం వచ్చేసి 2:20 నుండి 2:30 వరకు అవుతుంది. ఇవాళ అయితే చాలా ఎర్లీగా అయిపోయింది లోడ్ అయితే. బయలుదేరిన ఫ్రెండ్స్. మీదనైతే పరద చక్కగా కట్టలేదు. మళ్ళీ నేను పైకెక్కి మీద పరద మొత్తం మంచిగా కట్టుకొని బయలుదేరిన. మధ్యాహ్నం అయితే ఇంకా భోజనం అయితే చేయలేదు. ముందర కత్తిగూడ ఆటో చెక్ పోస్ట్ ఉన్నాయి కదా, ఆ ఏరియాలో ఏమైనా పెట్టుకొని తిందామన్నట్టు బయలుదేరిన ఫ్రెండ్స్. అన్నవరం కన్నా అయినా కత్తిగూడ ఆటో చెక్ పోస్ట్ ఆ ఏరియాలో అయినా వెడల్పు జాగా చూసి ఆపుదామని చెప్పి ఇక బయలుదేరిన. మెల్లమైనా బయలుదేరుతాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చిన. టోల్ గేట్లను అయితే డబ్బులు వాడడం మన ఫాస్టాగ్లో బ్లాక్ లిస్ట్ అని పడ్డది. అందుగురించే వెనకకి రానిచ్చిన. మా సైడ్ అయితే లోకల్లో లేడు, యూఎస్ఏలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన మన డే కాబట్టి ఆయన నైట్ పడుకున్నాడు. అందుగురించే నా ఫోన్లో రీఛార్జ్ అయితే చేస్తా. ఏది ఫాస్టాగ్ అయితే రీఛార్జ్ చేసి ఒక 10-15 నిమిషాలు వెయిట్ చేసి బయలుదేరుతా ఫ్రెండ్స్. ఫాస్టాగ్ ఎట్లా రీఛార్జ్ చేసుడు అనేది ఈ ప్రాసెస్లో చూపెడతా చూడండి. మనకైతే ఇగో ఇక్కడ ఈ టోల్ ప్లాజా దగ్గర అయితే వెహికల్ ఆపింది ఫ్రెండ్స్. ఈ టోల్ ప్లాజా వచ్చేసి కృష్ణవరం టోల్ ప్లాజా ఫ్రెండ్స్. మనం ఫోన్పే ఓపెన్ చేసేటతో హోమ్ స్క్రీన్ అయితే ఇట్లా ఉంటుంది. దీనిలో పోయిన తర్వాత ఏది మన రీఛార్జ్ అండ్ పే బిల్స్ వస్తాయి. బిల్స్ వస్తుంటే మన ఫాస్టాగ్ కనబడుతుంది. దాంట్లో అమౌంట్ ఎంత ఉన్నది అనేది మనం చూడవచ్చు. ఇక్కడ 400 చిల్లర ఉన్నాయి. ఇప్పుడు మనకు 2 టోల్ గేట్లు ఉన్నాయి కాబట్టి ఒక 2000 అయితే రీఛార్జ్ చేస్తా. 1000 రూపాయలు వేస్తే సరిపోవు, ఎందుకైనా మంచిదే అని చెప్పి ఇక్కడ 2000 ఆప్షన్ ఉన్నది. 2000 అయితే రీఛార్జ్ చేస్తా. దీంట్లో మనం 2000 కనబడే కాడ ఎంతనైనా మనం టైప్ చేసుకోవచ్చు, ఇక అది మన ఇష్టం. ఇక్కడ మన ఏ బ్యాంకులో అమౌంట్ ఉంటే ఆ బ్యాంకులోకి వెళ్ళి అయితే రీఛార్జ్ చేసుకోవచ్చు. రెండవది ఇట్లా రీఛార్జ్ అవ్వడానికి అయితే లేదు, ఎందుకంటే నేను స్క్రీన్ రికార్డింగ్ చేస్తాను కాబట్టి అట్లా అయితే లేదు. మళ్ళీసారి రికార్డింగ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి రీఛార్జ్ అయితే సక్సెస్ఫుల్గా అయింది. పేమెంట్ కొట్టేటప్పుడు అయితే ఖచ్చితంగా
ఇది చూపెడతలేదు ఫ్రెండ్స్. ఇది రీఛార్జ్ అయితే కాలేదు, సెక్యూర్ రీజన్స్ గురించి. దాన్ని ఆఫ్ చేసిన తర్వాతనైతే రీఛార్జ్ అయింది. మనం చూసినట్టయితే ఇప్పుడు 2000 రీఛార్జ్ చేసిన తర్వాత మనకు ఫోన్పేలకు అయితే 2400 చిల్లర అయితే యాడ్ అయినాయి. చూడండి ఫ్రెండ్స్, రీఛార్జ్ చేసిన తర్వాతనైతే మళ్ళీ ఇక్కడికి వచ్చిన. ఇప్పుడు ఏం చెప్తావు చూడాలి. ఓకే, రీఛార్జ్ సక్సెస్ఫుల్ అయింది ఫ్రెండ్స్. అయితే మనము ఇది ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఏది రాజమండ్రి ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా దాటాలి. అది దాటితే ఏమైతే అంటే మనకు ట్రాఫిక్ జామ్లోకి వెళ్ళి బయట పడతాం. లేట్ అంటే మామూలుగా ఆఫీసులో టైము అది ఇది అంతా ట్రాఫిక్ ఈవినింగ్ టైంలో బయటికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ట్రాఫిక్ అయితే కొంచెం ఎక్కువ జామ్ అవుతుంది. అందు గురించే నేనైతే ఏడా ఆగట్లేదు. రాజమండ్రి టోల్ ప్లాజా దాటిన తర్వాతనే ఇక భోజనం చేసి, లేదంటే కొవ్వూరు రోడ్డు తిరిగిన తర్వాతనైతే భోజనం చేసి బయలుదేరుతాం ఫ్రెండ్స్. అక్కడనే ఆపుతాయి. ఇక ఇప్పటి వరకు అయితే ఏడా ఆపాయి. ఇక్కడ మనం చూసినట్టయితే లెఫ్ట్ సైడ్లో మొత్తం సీతాఫలాలు కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఈ రాజమండ్రి దగ్గర ఏరియాలో అంటే ఏ సీజన్కి తగ్గట్టు అలాంటి ఫ్రూట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం సమ్మర్లో వచ్చాయంటే మామిడి పండ్లు, ఇప్పుడు శీతాకాలం కాబట్టి సీతాఫలం పండ్లు అయితే ఎక్కువ కనబడుతున్నాయి ఫ్రెండ్స్. మామూలుగా ఏ సీజన్లో ఎక్కువ ఫ్రూట్స్ ఇదైతాయో సీజన్కి తగ్గట్టు ఫ్రూట్స్ అయితే వీళ్ళు అమ్ముతారు ఫ్రెండ్స్ ఈ రోడ్డు పక్కన. ఫ్రెండ్స్ ఇటు మనం రైట్ సైడ్ చూసినట్టయితే ఆ రోడ్డు మొత్తం తీసేస్తాను, మళ్ళీ కొత్తగా ఎత్తారు కావచ్చు. ఎందుకంటే అది అంత పొక్కలు అయింది. అందుగురించే ఆ రోడ్డును అయితే అవతల సైడ్ రాజమండ్రి దగ్గర ఏరియాలా ఇది వచ్చేసి మొత్తం రోడ్డు తీసేసి మళ్ళీ కొత్తగా ఎత్తారు కావచ్చు రోడ్డు. అందుకోసమే లెఫ్ట్ సైడ్ పోయే వెహికల్ అన్నీ ఇది మొత్తం వన్ వే చేసిండ్రు. తీసుడైతే ఫాస్ట్ అయినా తీస్తారు కానీ వేసుడేమో రోడ్ వేసుడు మాత్రం అయితే చాలా లేట్గా అవుతుంది. ఫ్రెండ్స్ ఇది తొలగిట బాగున్నది అనుకున్నట్టున్నది, మొత్తం రోడ్ అంతా తిప్పుకున్నాడు. అది 2 ట్రైన్లు వచ్చినా కానీ బండి అయితే బయటికి వెళ్ళట్లేదు. ఇది వచ్చేసి ఎక్కడ జరిగిందంటే రాజమండ్రి టోల్ గేట్ ఇతల. ఇక్కడ అయితే మన అద్దాలు అయితే మంచిగా నీట్గా వాటర్ కొట్టుకున్నా, వైపర్ వేసుకుంటా. మంచిగా నీట్గా కడుక్కొని ఇక్కడ నుండి బయలుదేరుతాను ఫ్రెండ్స్. దేవరపల్లి తిరిగిన తర్వాతనైతే మంచిగా అన్నం తిని బయలుదేరుతాను. ముందట నేను మంచి కాఫీ తాగుతా ఒకటి, పొద్దున్నుండి అయితే తాగలే, తలకాయ అయితే ఘోరంగా హెవీగానే వస్తుంది. మంచి కాఫీ తాగి బయలుదేరుతాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసినట్టయితే తెలంగాణ బార్డర్లోనే అయితే చాలా ట్రాఫిక్ జామ్ ఉన్నది. నేను ఆల్మోస్ట్ ఇప్పటికి వచ్చి ఒక 10 నిమిషాలు అవుతుంది ఫ్రెండ్స్. ఇది మనం చూసినట్టయితే బార్డర్ కాడ చూడండి ట్రాఫిక్ ఎంత జామ్ ఉందో. ఈ టైంలో మాత్రం ఖచ్చితంగా ట్రాఫిక్ అయితే హెవీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ట్రాఫిక్ ఉండకుండా వెళ్ళాలంటే 3 దాటిన తర్వాతనైతే, మార్నింగ్ టైంలో 3 దాటిన తర్వాతనైతే ట్రాఫిక్ క్లియర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మన జైలుమిల్లు బార్డరు. ఇప్పుడే మన ఆంధ్రప్రదేశ్ దాటి తెలంగాణలోకి అయితే ఎంట్రీ అవుతాను ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ మన వెహికల్ అయితే అటు లాస్ట్కి ఉన్నది. ఇక్కడనైతే ఛాయ్ తాగి ఒక వాటర్ బాటిల్ తీసుకొని బయలుదేరుతాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం బ్యాక్ సైడ్ చూసినట్టయితే టైర్ల షాప్ అయితే 24/7 అంటే నైట్ అంతా ఉంటుంది టైర్ల షాప్ అయినా. అట్లనే ఇక్కడ దాబా కూడా 24 hours ఉంటుంది ఫ్రెండ్స్. ఏమన్నా టైర్లు పంచర్ అయితే ఇక్కడ చేయించుకోవచ్చు. ఇది మన బాడాలకు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఈ లొకేషన్ వచ్చేసి అశ్వరావుపేట దాటిన తర్వాత దాంపేట మధ్యలో ఇది. ఇక్కడ ఏ టైం అయినా ఖచ్చితంగా తినడానికైతే తిండి దొరుకుతుంది. అట్లనే ఇక్కడ టైర్ల షాప్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. అటు ఆంధ్రాలో అంత చలి ఏం లేదు, కానీ మన సైడ్ అయితే కొంచెం చలి అనిపించింది. అందు గురించే స్వెటర్ను ఈ కుళ్ళ పెట్టుకున్నా, మంకీ క్యాప్ పెట్టుకున్నా. కల్లూరు కాడ అయితే ఆగి కాఫీ తాగిన ఫ్రెండ్స్. ఇక్కడ నుండి బయలుదేరుతా. మనకి ఎక్కడి వరకు అంటే ఇక ఖమ్మం పోయేదాకా ఛాయ్ హోటల్లో అయితే ఏమంత పెద్దగా ఉండవు. ఇక మళ్ళీ ఈ స్టార్టింగ్ బైపాస్ ఉంటాయి కదా, ఇటు సైడ్ మాత్రమే ఛాయ్ తాగాలి. అవతల సైడ్ అయితే అంత దొంగలు ఉంటారు. ఆ లాస్ట్ వీడియో చూసాను కదా ఒకటి, వాళ్ళైతే వెనక ఆడట్టు పెడతారు కావచ్చు. ఎందుకు అని చెప్పి ఇక మనం ఇటు సైడ్ ఛాయ్ తాగి వెళ్ళిపోవాలి. మధ్యలో ఏంటన్నా నిద్ర వచ్చినా కానీ పెట్టుకుని పండుకునే తట్టు అయితే లేదు. ఎందుకంటే డీజిల్ గిట్ట దొంగతనం చేస్తారేమో అని చెప్పి అదే భయం ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, ఎంత వీలైతే అంతవరకు కొనిచ్చి ఏమన్నా బంకు చూసి బంకులో పెట్టి పండుకుంటే ఇక. కల్లూరు కాడన అయితే హోటళ్ళు ఎప్పటికీ రష్గానే ఉంటాయి. మనం చూసినట్టయితే ఇక్కడ లెఫ్ట్ సైడు ఇక్కడ ఇంకా టిఫిన్ గిట్ట రెడీ చేసి పెడతాను 10:30 అయినా కానీ. మళ్ళీ బాగా నిద్ర వచ్చేటి ఈ ఏరియాలో బండి పెట్టుకుని పండుకుంటే సేఫే ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చే వరకు 11-12 అయ్యంటే నేను మా పెట్టుకొని పందు, కానీ 12 దాటంటే మా పెట్టుకొని పందు. కానీ ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. అందు గురించే ఆపలేదు బండిని. ఫ్రెండ్స్ ఖమ్మం దగ్గరికి అయితే వచ్చిన. ఇక్కడ నుండి ఖమ్మం ఒక 4 కిలోమీటర్లు ఉన్నది. ఇప్పుడు టైం వచ్చేసి 11:30-12 ఈ మధ్యలో అవుతుంది. చిన్న నిద్ర వచ్చినట్టు అవుతుంది, కానీ ఏమైనా జాగ చూసి మంచి జాగ చూసి పండుకుంటా ఫ్రెండ్స్. వాళ్ళ జాగ ఇటో మంచి దొరకపోయాడు ఇక మెల్లమెల్ల పోనిస్తా. ఈ ఖమ్మం ఏరియాలో మాత్రం దొంగలు ఉంటారు, కొంచెం జాగ్రత్తగా రావాలి. వచ్చేటప్పుడే పోయేటప్పుడే కానీ కొంచెం జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుండి లెఫ్ట్ పోతే మన సూర్యాపేట వెళ్తుంది, సీదా పోతేనేమో వరంగల్ వెళ్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది వచ్చేసి ఖమ్మం బైపాస్ రోడ్డు. టైం వచ్చేసి 12 అవుతుంది. Continue on National Highway 563 for 65 kilometers. వాడు కనీసం బ్రేక్ కూడా వేయలేదు వెహికల్. మనం సీదా పోయేటప్పుడు మనం మోషన్లో ఉంటాం, అంటే మామూలుగా మనం గేర్ మారకుండా ఉంటాం. కనీసం వాడు అట్లీస్ట్ బ్రేక్ కూడా వేయలేదు. అట్లుంటుంది మన వాళ్ళ డ్రైవింగ్ అప్పుడప్పుడు. అదే వల్ల నాకు బ్రేక్ రాకపోయినా యాక్సిడెంట్ అవుతుంది. ఫ్రెండ్స్ తిరుమలగిరి అయితే నైటు అంటే తెల్లారగట్ల 3:00కి వెళ్ళి వచ్చిన. 3:00కి వెళ్ళి వచ్చి ఇక్కడ తిరుమలగిరి దాటిన తర్వాత మంచి జాగా చూసి పడుకున్నా.
ఇంతకుముందే 6కి లేచిన ఫ్రెండ్స్, 6కి లేచి ఇక బయలుదేరుతాను. ప్రస్తుతానికి అయితే 7 అవుతుంది. ఇక్కడ నుండి బయలుదేరుతాను. చర్యాల కంటే ముందటేనా మంచి టిఫిన్ సెంటర్ చూసి టిఫిన్ చేసి బయలుదేరుతా ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇక్కడ నుండి బయలుదేరుతా. మనం చూసినట్టయితే SSR ఫంక్షన్ హాల్ ఉన్నది ఇక్కడనైతే రోడ్ వెడల్పు ఉన్నదని చెప్పి ఇక్కడ లైటింగ్ బాగుండే, లైటింగ్ బాగున్నదని చెప్పి ఇక్కడ పెట్టుకొని అయితే పడుకొని ఇక లేచి ఇప్పుడే బయలుదేరుతాను ఫ్రెండ్స్. ఇక్కడ జనగాం దగ్గరికి వచ్చిన తర్వాత ఏదో పెద్ద పెద్ద ట్యాంకర్లు అయితే కనబడ్డాయి. చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్. మిల్లు కాడికి అయితే వచ్చిన. ఇది మిల్లుల్లో అయితే పత్తి బండ్లు ఉంటాయి కదా, పత్తి టాటాయిసులు ఈ ట్రాలీలలో డిసెంబర్లో వేసుకొచ్చినాయి అయితే చాలా హెవీగా ఉన్నాయి. మనది అన్లోడ్ అయ్యే వరకు అయితే కాస్త టైం పట్టేటట్టు ఉన్నది, చూడాలి. నేనైతే ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. బ్రష్ గిట్ట చేసుకొని ఇంత అన్నం తిని ఇక వాళ్ళు ఎప్పుడు పిలుస్తారు అనేది ఇక వాళ్ళు పిలిచేదాకానైతే వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు బండ్లు అన్లోడ్ అవుతానే కావచ్చు, మన బహుశా అన్లోడ్ అయ్యే వరకు మనది సాయంత్రం అయినా లేదంటే సాయంత్రం టైం అయినా నైట్ టైం అయినా అయితే కావచ్చు, చూడాలి ఎంత టైం వరకు అన్లోడ్ చేస్తారు అనేది. ఫ్రెండ్స్ నేను మార్నింగ్ 9:30 వరకు వచ్చిన. 9:30 వరకు వస్తే ఇప్పుడు నైట్ అంటే సాయంత్రం టైంలో 6:30కి అయితే మన బండి అయితే అన్లోడ్ అవుతుంది. అంటే దీన్ని బట్టి చూడవచ్చు మనం ఎంత ఆల్మోస్ట్ ఒక 12 అవర్స్ దగ్గర 12 అవర్స్ అయితే వెయిట్ చేసినాం. ఇప్పుడైతే అన్లోడ్ స్టార్ట్ చేస్తాను అన్నారు. అందు గురించి నేను తాళ్ళు ఇప్పుకుంటా, తాళ్ళను పట్టా ఇప్పుకొని ఇక అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేపిస్తాను. వాళ్ళు పత్తి గింజలు లోడ్ చేస్తాను హమాలోళ్ళు. అట్లనే మన CCL పత్తి లోళ్ళ ఆటోలు ఉంటాయి కదా, అవి అయితే హెవీగా వచ్చినాయి ఉదయం నుండి. అందు గురించే మనకు ఇంత టైం అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 10:10 అవుతుంది. ఇప్పుడైతే అన్లోడ్ అయింది ఫ్రెండ్స్, నైట్ టైము. ఇక పరదాలు అయితే వాళ్ళు హెల్ప్ అయితే చేయలేదు, నేనే ఆ జేసీబీ తోటి వేయించుకొని ఇక్కడ నుండి బయలుదేరుతాను. ఒక 5,000 డీజిల్ అయితే కొట్టించుకొని కాటారం పోవాలి. ఎట్లా పడ అంటే ఉస్నాబాద్ మీదకి వెళ్ళి ఉస్నాబాద్ మన ముల్కనూరు, ఎల్కతుర్తి, కమలాపూరు ఇట్లా వాడైతే పోవాలి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ముందు డీజిల్ కొట్టిస్తా. పోయడానికి అయితే మన దాంట్లో బండ్లో అయితే డీజిల్ లేదు. ఇప్పుడు ఒక 5,000 డీజిల్ కొట్టించుకొని అయితే బయలుదేరాలి ఇక్కడ నుండి. టైం అయితే 10 అవుతుంది. మనకి ఈ టైంలో అసలు డీజిల్ బంక్ వాళ్ళు లేస్తారా లేవరా అనేది కూడా క్లియర్గా తెలియదు. మరి దూరం పోదామంటేనేమో మన బండ్లు ఎక్కువ తక్కువ డీజిల్ కూడా లేవు ఫ్రెండ్స్. ఫుల్ కట్ చేసుకోండి రా. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే ఒక వెహికల్ అయితే బండి తిప్పుకుందామని చెప్పి మన వెనక బండి అయితే ఇక్కడ దిగబడ్డది. అంటే మామూలుగా దిగబడు అంటే దిగబడు ఏం దిగవాలే, కాకపోతే టైర్లు తిరుగుతున్నాయి. టైర్లు తిరుగుతా అంటే వాళ్ళది ఇంకో బండి ఉన్నది. అంటే ఇద్దరు ఓనర్లు ఒక్కరే కాబట్టి 2 బండ్లు ఉన్నాయి. ఆ 2 బండ్లల్లో ఒక బండి దిగబడుతోటి ఇంకో బండి ఫ్రంట్కు కట్టుకొని లాగుతుంది ఫ్రెండ్స్. అదే మనం ఒక్కరే ఉన్నాం, రెండవది నా వెంబడి హెల్పర్ కూడా లేడు. అందుకోసమే నేను రిస్క్ చేయకుండా ఒక 2 అవర్స్ అయితే ఆడనే పండుకొని వీళ్ళు అచ్చడితోటే వీళ్ళు తిప్పుకుంటారు. వీళ్ళు తిప్పుకున్న తర్వాత ఎట్లాగో నేను పోయేది ఇంటికే అని చెప్పి మార్నింగ్ టైం వరకు అయినా పోదామని చెప్పి ఇట్లా నేనైతే వెహికల్ నాపుకున్నా. వీళ్ళైతే ఇక బండి తిప్పుకునేటప్పుడు అయితే ఫస్ట్ వెహికల్ అయితే అన్ననే టైర్లో తిరిగింది. ఈ వెహికల్ అయితే ఇంకో వెహికల్ అయితే లాగితే ఈ వెహికల్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. అదే ఒక్కరు ఉండే మాత్రం కాస్త వెనక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు వెనక పోయినా మంచిదే, కానీ బండి అయితే దిగబడకుండా ఫస్ట్ జాగ్రత్త పడాలి. ఒకవేళ బండి ఒక్కరే ఉన్నప్పుడు దిగబడంటే మాత్రం మనం తీసుకున్నప్పుడు చాలా రిస్క్ అయిపోతుంది. మీరు చూసినట్టయితే ఇక్కడ ఫ్రంట్ డాంబర్ రోడ్ అవుతాను ఫ్రెండ్స్. ఇదంతా కొత్త చేసిన డాంబర్ రోడ్, అందు గురించే మేము మళ్ళీ తిరిగి వాపస్ వెళ్ళిపోతాం.
నాది 12 టైర్ కాబట్టి నేను తిప్పుకున్నా ఫ్రెండ్స్. ఈ వెహికల్ అయితే ఇక రివర్సే వస్తాడు. ఇది 16 టైరు. ఇక ఈ రిస్క్ చేయలేదని చెప్పి రివర్స్ వస్తాడు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే బయలుదేరినా. ముందట వెహికల్ నేనైతే బయలుదేరినా. ఈ వెహికల్ కూడా రివర్స్ వచ్చి తిప్పుకొని వస్తుంది. ఫ్రెండ్స్, నేను వచ్చైతే కాటారం కాడ టైలర్ షాప్ కాడ వచ్చిన గల్లాలు పల్టాయించమని. ఈ వెహికల్ ఇక్కడ పెట్టేసి అయితే నేను ఇంటికి పోతానా. జై హింద్ ఫ్రెండ్స్, ఉంటానా.